Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి అనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి, అంటే 2024 మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి 4 మెయిన్ గ్రహాలండి. సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు. అలాగే బుధుడు 20 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. శుక్రుడు కూడా 20 నుంచి 30 రోజుల లోపల రాశి మారుతాడు. అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి. కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు. అలాగే శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు, కేతువు, గురు, శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానాల్లో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2024 మొత్తం చూసుకుంటే రాహు మనకి మీన రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా 2024. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే 2024 సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు. ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి 22 ఏప్రిల్ 2024 నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు. కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి ఈ ముఖ్యంగా ఈ 4 గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ సమూహం అంతా మనకి కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ప్రస్తుతం ఇన్నాళ్ళు మనకి గురుబలం లేదనుకున్నాం. గురుబలం లేకపోవడం వల్లనే చాలా పనులు ఆగిపోయి, మంచి ఉద్యోగం కానివ్వండి, విద్యార్థులకి మంచి ర్యాంక్ కానీ సీట్ రావడం కానీ ఇవన్నీ కూడా ఆగిపోయి, అలాగే వివాహం చాలామందికి అవ్వలేదు. వాళ్ళు ఏడాది నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా సంతానం కలగలేదు. ఇలా చాలా ఏవైతే శుభకార్యాలు జరగాలనుకుంటున్నారో, ఏవైతే మంచి పనులు జరగాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఒక ఏడాది నుంచి అన్నీ ఆగిపోయి ఉన్నాయి, స్తబ్దుగా అయిపోయి ఉన్నాయి. వారందరూ కూడా ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖు 2024 నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పాత్రికేయులకి, మీడియా రంగం వారికి, యూట్యూబ్ రంగం వారికి పట్టిందల్లా బంగారం అవ్వడం, వ్యాపారస్తులకైతే సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టినా వారికి ఏం నష్టం ఉండదు, క్రెడిట్ ఇచ్చినా నష్టం ఉండదు, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే స్నేహితులను కలుస్తారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్య, ఆయుష్ పరిపూర్ణంగా బాగుంది. ఎందుకంటే శని ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు. అలాంటి శని 6వ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి, కన్యారాశి అధిపతి బుధుడు మిత్రుడు కాబట్టి శనికి ఆరోగ్య, ఆయుష్, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే ఈ కన్యారాశి వారికి, అలాగే గృహిణీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది కాకుండా భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం కాకుండా గురువు యొక్క ఆశీర్వచనం ఉంటుంది. అలాగే మనకి దైవ దర్శనం చేసుకుంటారు, తీర్థయాత్రలు వెళ్ళి వస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. భాగ్యస్థానంలో మనకి గురువు నందుకు పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ సంవత్సరం మనకి లభిస్తుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా గోల్డ్ ఐటెం కొనడం, వెహికల్ కొనడం, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి.
కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఒక రాశిలో కేతు, సప్తమలో రాహు తప్ప ముఖ్యంగా శని గురువులు కూడా మెయిన్ ప్లానెట్స్ శని గురువు అండి. వాళ్ళిద్దరు కూడా 100 ఉన్నారని చెప్పుకోవాలి. అంటే సంవత్సరంలోని ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, రెండు హాఫ్ కూడా చాలా బాగుంటుంది. ఏప్రిల్ నుంచి, అందుకే ఏప్రిల్ నుంచి తీసుకుంటే మనకు గురుబలం స్టార్ట్. మంది మామూలుగా అయితే ఉగాది నుంచి చెప్పుకోవాలి పంచాంగ శ్రవణం అనేది. కానీ న్యూ ఇయర్ గురించి అడిగారు కాబట్టి జనవరి 1 నుంచి చెప్పుకుంటాం. ఎనీహో ఏప్రిల్ 22వ తారీఖు వస్తే కనుక మనకి గురుబలం స్టార్ట్ అవుతుంది. కానీ అది ఏడాది పాటు ఉంటుంది కాబట్టి 2025 ఏప్రిల్ దాకా గురుబలం ఉంటుంది కాబట్టి 2025 దాకా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఏడాది అని చెప్పుకోవచ్చు. ఇంకా 3 నెలలు అనేది త్వరగానే అయిపోతుంది కాబట్టి సో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కన్యా రాశి వారికి. ఒక 80% బాగుంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రాశి అయినా సరే మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు, ఈ 5 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు శుభకార్యాలన్నీ జరుగుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులు ఉన్నారనుకోండి, వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి ప్రమోషన్ రావడం, ఎవరైనా ఫారెన్కి వెళ్ళాలనుకుంటే కనుక ఉద్యోగరీత్యా, చదువురీత్యా వెళ్ళడం, అలాగే ప్రమోషన్స్ రావడం, అలాగే వివాహం కాని వారికి వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, అన్ని శుభకార్యాలు, ఏ శుభకార్యాలు జరగాలన్నా కూడా గురుబలం ఉన్నప్పుడే ఆ సంవత్సర కాలంలో జరుగుతాయి. అది 12 సంవత్సరాలకి 5 సంవత్సరాలు. అంటే మన రాశి నుంచి 2వ స్థానం, మన రాశి నుంచి 5వ స్థానం, మన రాశి నుంచి 7వ స్థానం, మన రాశి నుంచి 9వ స్థానం, మన రాశి నుంచి లాభస్థానం 11వ స్థానంలో గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సర కాలంలో ఇలా ఎవరికి ఏం కావాలంటే అవి. చిన్నపిల్ల అనుకోండి, వాడికి మంచి సీట్ రావడం, అయితే వాడు గ్రాడ్యుయేషన్ అవ్వడం, ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రావడం, ప్రమోషన్ అవడం, ఇంకొంచెం పెద్ద వయసు వాడికి వివాహం అవడం, ఇంకొంచెం పెద్దవాడికి సంతానం, అలాగే గృహం, వాహనం, అలాగే సంతానం, అలాగే ఫారెన్, ఇలా అనమాట. వయసు బట్టి మనకి ఆ గురుబలంతో మనకు పనులన్నీ అవుతుంటాయని చెప్పుకోవాలి. మానసిక శారీరక ఆరోగ్యాలు ఏ రకంగా ఉంటాయి? ముఖ్యంగా ఇవన్నీ మిగతావన్నీ బాగున్నా కూడా మన రాశిలో కేతు ఉన్నాడు కన్యా రాశిలో. సో రాశిలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే గ్రహణ సమయం అనుకోవాలన్నమాట. ఇది ఒక ఏడార్థం పీరియడ్, నవంబర్ 1 నుంచే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత ఉపకారస్తులైనా, ఎంత దైవభీతి ఉన్నా, ఏం చెడ్డ పనులు చేయకపోయినా, ఎలాంటి వాడైనా సరే అపవాదులు పడేందుకు అవకాశం ఉంది. అయితే మనం మంచి చేస్తున్నా కూడా చెడు చేస్తున్నట్టు, చెడ్డవాడు అన్నట్టుగా బయట ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది, అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ప్లస్ ఇదివరకు బాగానే ఉండేవాడు ఇప్పుడు ఇలా తయారాడు, ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాడు కానీ ఇప్పుడు ఇలా నటిస్తున్నాడు, ఏమిటేమిటో వర్డ్స్ అన్ని వింటుంటాం. అదంతా కూడా మన చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మన గ్రహణ సమయంలో చూడండి, సూర్యుడు ఉన్న ప్లేస్ని రాహు కానీ కేతు కానీ ఇది చేసినప్పుడు గ్రహణ సమయంలో మనకి సూర్యుడు కూడా కనిపించాడు, అంత పెద్ద సూర్యుడు కూడా. అలా అని చెప్పి ఆ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తాడు. అలాగే ఏంటంటే ఈ ఏడార్థం పీరియడ్ అలాగే మన గురించి అవతల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఏడార్థం అయిన తర్వాత మనం బయటపడతాం. కానీ ఈ కేతు మీద మనకి గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి ఉంటుంది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. ఏప్రిల్ నుంచి అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఒక 50% ఇంపాక్ట్ మటుకు ఉంటుంది. కాబట్టి దీనివల్ల స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, ఆలోచన, అధైర్యం, ఎవరైనా ఎలా అనుకుంటారు, మన గురించి ఎవరైనా ఇదే అనుకుంటారు, ఇలా అనుకోవడం అనేది మానసికంగా కొంచెం కృంగిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గృహయోగం వాళ్ళకి ఉందా? అంటే భాగ్యస్థానంలో ఎలానో గురువు ఉన్నాడు కాబట్టి సాధారణంగా చతుర్థ స్థానం లేదంటే భాగ్యస్థానంలో మన లగ్నం నుంచి కానీ మన రాశి నుంచి కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సర కాలంలో స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో ఇది సరైన సమయం అండి. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత 2024 నుంచి ఖచ్చితంగా ఈ ఏడాది మీరు గృహయోగం ఉంది, ఖచ్చితంగా ఇల్లు కొంటారు. కొంచెం మానవ ప్రయత్నం మీరు చేసుకోండి. ఈ 3 నెలల లోపల, ఈ లోపల మీరు బ్యాంక్ లోన్ అవనివ్వండి, ఏమైనా అడిగేది కానివ్వండి, ఏదైనా చిన్న స్థలం అమ్మితే మంచి రేట్ రావడం, అవన్నీ కూడా ఇప్పుడే అండి. అలాగే అసలు స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కడతారు, ఇల్లు ఉన్నవాళ్ళు ఇంకో 5 ఫ్లోర్ వేస్తారు, 2 ఉన్నవాడు పొలం కొంటాడు, ఏదో ఒకటి గృహం రిలేటెడ్. అలాగే ఎప్పటి నుంచో మంచి రేట్ రావట్లేదని చెప్పి ఒక స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కూడా అమ్మకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది సరైన సమయం అండి. ఇదే సమయంలో వాళ్ళు అమ్మినా కూడా చాలా మీరు అనుకున్న రేట్ వస్తుంది. ఆ రేట్తో మీరు ఇంకేమైనా కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది? ఇప్పుడు రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించాలండి. వీలైతే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళడం, 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే రోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా వీలైతే ఇంకా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తే కనుక కేతు అనే గ్రహానికి 7000 సార్లు జపం చేయించి ఉలవల కేజీంపో దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, కన్యా రాశి వారికి 2024 సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.